మెటిఆర్ రివ్యూ చేయడం అయిపోయింది, జస్ట్ కొంచెం సేపు అవుతుంది. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 5 అవుతుంది ఈవినింగ్. ఒంగోలులో నేను ఇప్పుడు చెన్నై హైవే మీద ఒక చిన్న లాంగ్ రైడ్ అయితే చేయబోతున్నాను. ఈ గ్లౌజెస్ రీసెంట్గానే కొన్నాను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలోనే. చాలా కంఫర్ట్ ఉన్నాయి. వీటి గురించి వీలైతే ఒక చిన్న షార్ట్ రివ్యూ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎనీవేస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఇది కొత్త వ్లాగ్. ఇప్పుడే ఈ వీడియోతోటే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి వ్లాగ్ నెంబర్ 001 ఇది. ఇక్కడ నుంచి వస్తూనే ఉంటాయి వ్లాగ్స్ చిన్నవి. సో ఇన్ జనరల్ మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్లో ఓన్లీ రివ్యూస్, ఓన్లీ బైక్ నాలెడ్జ్ మాత్రమే మీతో షేర్ చేశాను. సో ఇక్కడ నుంచి కొంచెం ఇన్ జనరల్గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. చిన్న నేను రైడ్స్ చేసినప్పుడు ఆ రైడ్స్లో మీద కొంచెం ఫ్రీగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే నా గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి కండిషన్స్లో రైడ్ చేస్తుంటాను అనే దాని గురించి, అండ్ మన ఛానల్ యొక్క జర్నీ గురించి కూడా మాట్లాడతాను. సో మీరు కనుక మన టఫ్ ఫాలోవర్ అయితే అంటే మన ఛానల్ని లవ్ చేసే వాళ్ళు అయినట్లుగా అయితే, సో నా వెంట చాలామంది నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, స్ట్రాంగ్గా నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు. మీరు కనుక చూస్తున్నట్లుగా అయితే ఈ వ్లాగ్ని ఫస్ట్ వ్లాగ్ కదా, సో ఖచ్చితంగా లైక్ చేసి కింద హైప్ పాయింట్స్ ఉంటాయి, హైప్ చేయండి. సో చాలా మాట్లాడుకుందాం. సో వీలైనంత వరకు బోర్ కొట్టించకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం ఈ రోడ్ని క్రాస్ చేసి అటువైపు వెళ్ళి నేరుగా చెన్నై హైవే ఎక్కి ఒక పెద్ద మంచి సీనరీ, మా ఒంగోలులో కొంచెం బెటర్ స్పాట్ అంటే ఈవినింగ్ టైంలో లాంగ్ రైడ్ చేయడానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో రీసెంట్గా కట్టిన రింగ్ రోడ్ లాగా ఉంటుంది ఒంగోలు చుట్టూ. మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ మీద నుంచి సన్సెట్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే దూరంగా మంచు పడుతూ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. సో అది మీకు కంపల్సరీ రీఫ్రెషింగ్ అనిపిస్తుంది. లాంగ్ రైడ్స్ చేయాలనుకునే వాళ్ళకి ఇలాంటి ఏరియాస్ దొరికితే ఇంకా ఫుల్గా చిల్ అవుతారు కదా. అయితే ఈరోజు బ్యూటీ ఏంటంటే ఈ బండి, సో మెటిఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అన్నమాట లాంగ్ రైడ్స్ చేయడానికి. సో ఒక 80-90లో క్రూజ్ చేసుకుంటూ డిస్టర్బెన్స్ లేని రోడ్స్ మీద, ఇప్పుడు నేను వెళ్ళబోయే రోడ్స్ అలానే ఉంటాయి. సో హ్యాపీగా ఈ మూమెంట్స్ అన్నిటినీ ఎంజాయ్ చేస్తూ అండ్ వ్లాగింగ్ చేసే వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటా సూపర్గా ఉంటుంది. సో అలాగే చాలా సపోర్టెడ్ అన్నమాట. అండర్ థై సపోర్ట్ చాలా బాగుంటుంది. సోఫా సెట్లో కూర్చున్న ఫీలింగ్ అండ్ అప్పర్ బాడీ స్ట్రెస్ లేకుండా హ్యాండిల్ బార్ ఉంది. సో వైబ్రేషన్ లెస్ మోటార్ అన్నమాట. వైబ్రేషన్ లెస్ అసలు ఎంత స్మూత్ వెళ్తుందంటే మీరు దీన్ని కంపల్సరీ కూడా లాంగ్ రైడ్ కనుక మీరు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. అయితే 2025లో ఇది స్లిప్పర్ క్లచ్తో రావడం వల్ల గేర్ షిఫ్టింగ్ చాలా స్మూత్ ఉంది. అండ్ క్లచ్ ఆపరేషన్ కూడా చాలా స్మూత్ ఉంది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. నాకు ఇది కొంచెం కొత్తగా ఉంది లాస్ట్ వర్షన్ మీద కూడా. ఇంకా ఒంగోలులో పెద్ద అట్రాక్షన్ స్పాట్స్ లేనప్పటికీ కూడా నాకు చాలా స్పెషల్. ఫస్ట్ నుంచి కూడా నేను ఒంగోలు వదిలిపెట్టి బయటికి వెళ్ళింది లేదు. సో ఇక్కడే ఆల్మోస్ట్ మన రివ్యూస్ అన్నీ మీరు చూస్తున్నారు. రివ్యూస్ ఇక్కడ నుంచే తీసుకొస్తాను నేను మ్యాక్సిమం. సో నా ఫేవరెట్ స్పాట్లు చాలా ఉన్నాయి ఒంగోలులో. సో అందులో ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేస్ ఒకటి. ఎప్పుడైనా కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు, కొంచెం దూరంగా చిన్న లాంగ్ రైడ్ చేద్దామని అనుకున్నప్పుడు మ్యాక్సిమం ఈ ప్లేస్కే వస్తానికి మెయిన్ కారణం ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది రైడ్. అదిగో చూడండి ఒకసారి, నాకు ఫ్రంట్లో లెఫ్ట్ సైడ్న ఫ్లైఓవర్ కనిపిస్తుంది చూసారా. సో ఆ ఫ్లైఓవర్ చాలా దూరం అయితే ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది ఆ ఫ్లైఓవర్. సో అక్కడికే మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పటి నుంచి ప్రతి వ్లాగ్లో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈరోజు వ్లాగ్లో ఇది ఫస్ట్ వ్లాగ్, మన ఛానల్ గురించే మాట్లాడుకోవాలి. మన ఛానల్ 2020లో ఆల్మోస్ట్ ఏప్రిల్ అనుకుంటా ఫస్ట్ వీడియో హోండా SP 125 మీద నేను రికార్డ్ చేశాను. సో అది ఆ రోజు అరౌండ్ ఒక 10 మంది చూశారనుకుంటా ఆ వీడియో. సో కాకపోతే నాకేం డిసప్పాయింట్మెంట్ లేదు, ఎందుకంటే నేను ఇంటెన్షన్తో వచ్చాను. నాకు బైక్స్ అన్నా, కార్లు అన్నా, ఆటోమొబైల్ ఫీల్డ్ అన్నా ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఎప్పుడన్నా బైక్ని ఏదన్నా మెకానిక్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏదన్నా ఇంజన్ చేస్తూ ఉంటే లోపల ఆ ఎక్విప్మెంట్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూసేవాడిని అన్నమాట, ఎలా వర్క్ చేస్తుందని. సో ఒక విధంగా అదే కారణమైంది ఈ ఛానల్ నేను స్టార్ట్ చేయడం కోసం. చాలామంది అంటూ ఉన్నారు రీసెంట్ డేస్లో, చాలా బోరింగ్ కదా, ఎలా దీన్ని తీసుకున్నారు మీరు, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అంటే 1,00,000 మంది దాటిన తర్వాత చాలామంది అడుగుతూ ఉండేవాళ్ళు సహజంగా. సో ఇంతకంటే ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి కదా, ఇదే ఎందుకు తీసుకున్నారని. ఏదైనా ఒక పని మనం చేయాలంటే ఖచ్చితంగా మనకు ఆ పని మీద చాలా అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉండాలి. సో క్యూరియాసిటీ ఉండాలి.
కొత్త విషయాలు తెలుసుకోవాలన్న పిచ్చి ఉండాలి. సో ఇవేమీ తెలుసుకోకుండా వీటి మీద ఇలాంటిది ఏది లేకుండా ఫీలింగ్ లేకుండా మనం ఏ పని చేయలేమని నా ఒపీనియన్. గాయ్స్ మనం వచ్చేసాము. ఇదే మనం అనుకుంటున్న ఫ్లైఓవర్. సో ఆల్మోస్ట్ 4-5 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఉంటుంది. అండ్ చాలా మంచి స్కై వ్యూ ఉంటుంది. అలాగే దూరంగా మంచు పడుతూ ఇంకా సిటీ కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే కాస్త హైట్లో ఉన్నాం కాబట్టి. అండ్ చాలాసార్లు వచ్చాను ఈ ప్లేస్కి రైడ్ చేస్తూ, కానీ ఎప్పుడొచ్చినా కొత్తగానే అనిపిస్తుంది. అండ్ ఈవినింగ్ టైం చాలా బాగుంది. మీరు కూడా దగ్గరలో ఇలాంటి స్పాట్స్ ఏమైనా ఉంటే డిస్టర్బెన్స్ లేని లాంగ్ రైడ్ స్పాట్స్ హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు మీరు లాంగ్ రైడ్ కనుక ఇష్టపడే వాళ్ళైతే. బైక్ ఏదైనా గాయస్, ఏదైనా అవ్వచ్చు, చిన్నదైనా పెద్దదైనా, ఈవెన్ స్ప్లెండర్ ప్లస్ అయినా సరే మనసు బాగుండాలే కానీ దానికి ఒక మంచి ప్లేస్ తోడైతే ఖచ్చితంగా కూడా చాలా మంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది అన్నమాట. ఎనీవేస్, ఇందాక మనం మాట్లాడుకుంటుంది ఏంటి, సో ఇంట్రెస్ట్, ఒక పని మీద మనకి ఇంట్రెస్ట్. సో పెద్ద ఆయన చెప్పాడు నాకు, చాలా ఎక్స్పీరియన్స్డ్ అన్నమాట, తను సక్సెస్ అయిన పర్సన్. సో తను ఏం చెప్పేవాడంటే, ఏదైనా ఒక పని మనం చేసేటప్పుడు ఇష్టంతో, సో కొత్త విషయాలు తెలుసుకుంటూ 15 years కష్టపడితే ఎక్స్పర్ట్ అయిపోతాం ఆ పనిలో మనం అని. సో అది మన జీవితాన్ని కూడా ఆల్మోస్ట్ మార్చేస్తుంది, మన నెక్స్ట్ జనరేషన్ కూడా మార్చేస్తుంది ఆ వర్క్ అని అంటుంటారు. అది చిన్న పనైనా పెద్ద పనైనా ఏదైనా అని ఆయన ఒపీనియన్ అన్నమాట. సో ఏదేమైనప్పుడు కూడా ఆ మాట నాకు కాస్త బలంగానే తాకింది. నేను నా ముందు 2 పనులు ఉన్నాయి. ఒకసారి నేను రివ్యూస్ చేసుకోవాలా, లేదంటే ఇంట్లో వాళ్ళు చేయమన్న జాబ్ చేయాలా అని నా ముందు 2 ప్లేసెస్ ఉన్నప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధపడ్డారు నా డెసిషన్కి. నేను ఛానల్ త్రూనే వెళ్తాను, నేను ఛానల్ చేసుకుంటాను, నాకు ఛానల్ అంటే ఇష్టం, నాకు ఛానల్తోనే హ్యాపీనెస్ ఉంది, సో దీంట్లో నేను హ్యాపీగా నా లైఫ్ లీడ్ చేస్తానని చెప్పినప్పుడు వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు. అండ్ ఆ ప్రెజర్ నా మీద ఇండైరెక్ట్గా పడుతూనే ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళకి సర్ది చెప్పుకుంటూ నేను ఛానల్ని వదిలిపెట్టలేదు, ఈవెన్ వదిలిపెట్టను కూడా. నాకు చాలా ఇష్టం నా వర్క్ అంటే, సో దట్స్ ద రీజన్. ఇంకా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి మీకు, ఖచ్చితంగా ఇది మీకు నచ్చుతుంది. మనకు ఒక పని ఇష్టంగా ఉంటే, చెయ్యాలన్న పిచ్చి ఉంటే, ఎవరు ఎన్ని చెప్పినా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా ఆ జర్నీలో మనం ఆగము, ఆ పని చేసే వస్తాం అన్నమాట. సో నాకు కూడా తెలీదు నా లైఫ్లో జరిగేంత వరకు. నేను ఒకరోజు FZ అలాగే MT-15 రివ్యూ చేద్దామని బిఫోర్ డే నేను ఒక షోరూమ్ వాళ్ళతో మాట్లాడి షెడ్యూల్ చేయించుకున్నాను, టైము 3 కల్లా వెహికల్స్ రెడీ చేయండి వస్తున్నానని. సో మా ఊరు ఒంగోలుకి ఒక 25 కిలోమీటర్లు, ½ అవర్ జర్నీ. 5 కిలోమీటర్ నేను స్టార్ట్ అయిన తర్వాత 5 కిలోమీటర్లు వెళ్ళిన వెంటనే అన్ఫార్చునేట్లీ ఒక కుక్క అడ్డం వచ్చి పడిపోయాను. సో 60 స్పీడ్లో ఉన్నాను, బండి ఒక 15 మీటర్స్ వరకు వెళ్ళిపోయింది. నేను కూడా కొంచెం దూరం రోడ్ మీద అలా జరుపుకుంటూ వెళ్ళిపోయాను. దెబ్బలు గట్టిగానే తాకాయి. సో హెల్మెట్ ఎప్పుడూ ఉంటుంది, సో హెల్మెట్ ఎప్పుడూ తీయను నేను రైడ్ చేసేటప్పుడు. కానీ చేతులకి, హ్యాండ్స్కి అండ్ ఫింగర్స్కి బాగానే గాయాలయ్యాయి, బ్లీడింగ్ కూడా అయ్యిందనమాట. ఆ టైంలో పక్కన వెళ్ళే వాళ్ళు చిన్న క్లాత్ తోటి కట్టి కొంచెం హెల్ప్ చేశారు. సో 5 కిలోమీటర్స్ ఇంటి దగ్గర నుంచి నేను అప్పటికి బయటకు వచ్చి, సో రోడ్ మీద పడిపోయి తిరిగి వెనక్కి వెళ్ళాలి. యాక్చువల్గా కొంచెం గట్టిగానే తగిలాయి అన్నమాట దెబ్బలు, బట్ అయినా వెళ్ళాలనిపించలేదు. నేను ఫస్ట్ ఎయిడ్ చేసుకొని ఒంగోలు వచ్చి చిన్న కాటన్ తోటి డ్రెస్సింగ్ చేయించుకొని వెళ్ళి ఆ రివ్యూస్ చేసుకొని తిరిగి ఇంటికి వచ్చాను. ఈవినింగ్ ఇంటికి వచ్చేలాక ఆల్మోస్ట్ 5:30-6 అట్లా అయింది. సో ఆ టైంలో ఈ దెబ్బలు చూసి ఇంట్లో వాళ్ళు కొంచెం గట్టిగానే తిట్టారు. బట్ నాకు కరెక్టే అనిపించింది నేను చేసిన పని, కానీ వాళ్ళకి చాలా తప్పు అనిపించింది. పడిపోయినప్పుడు కనీసం ఇంటికి రావచ్చు కదా, దగ్గరలోనే జరిగింది కదా ఇదని అన్నప్పుడు, కనీసం పని ఎట్లా చేస్తారు అలా పడిపోయినప్పుడు అన్నప్పుడు. సో నాకు అసలు ఆలోచన రాలేదు. దానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఆ బైక్స్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, వచ్చిన వెంటనే రివ్యూ చేయాలని. అది ఒక కొత్త అప్డేట్ అన్నమాట MTలో అలాగే FZలో. సో చెయ్యాలన్న ఇంట్రెస్ట్ తోటి నైటే కాస్త ప్రిపేర్ అయి ఉన్నా నేను. సడన్గా పడిపోయి అవన్నీ ఆ ప్రిపరేషను నేను అనుకున్నదంతా అవ్వట్లేదన్న బాధ, వీటన్నిటి చేత నేను వెనక్కి తిరిగి రావాలనిపించలేదు, వెళ్ళి ఆ పని చేసుకోవాలనిపించింది. సో మనకిష్టమైన వర్క్ అయితే ఇలానే ఉంటుంది. సో వేరే కారణాల చేత ఇంట్రెస్ట్ లేని పని చేయాలంటే లైఫ్లో చాలా కష్టంగా ఉంటుంది. ఏదో ఒక కారణాలు ఎత్తుక్కొని తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఆ పని ప్రాపర్గా చేయాలనిపించదు, మనసుకు నచ్చని పని చేయాలంటే అట్లే ఉంటుంది అన్నమాట. ఇష్టమైన పనులు అయితే ఇలాంటి కష్టాలు దాటుకుని కూడా వెళ్ళి చేస్తామని నేను నాకు జరిగిన ఇన్సిడెంట్సే చెప్తున్నాను. ఏ మాటకు ఆ మాట, బైక్ అయితే మాత్రం సీరియస్లీ గాయస్, వాట్ ఏ కంఫర్ట్ గాయస్, నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే బండి. సో చాలా మంచి స్మూత్నెస్ అండ్ రిఫైన్నెస్.
అండ్ ఇంజన్ చాలా బాగుంది. సక్సెస్‌ఫుల్ జేసీబీస్ ప్లాట్‌ఫామ్ మీద రెడీ అయిన ఇంజిన్ అన్నమాట. చాలా స్మూత్‌గా ఉందన్నమాట ఇంజన్. ఇంజన్ సౌండు 350 సీసీ ఇంజన్ అండ్ సౌండ్ వినిపించట్లేదు క్రూజ్ చేసేటప్పుడు. హైలైట్ అదే ఇక్కడ. సో ఎగ్జాస్ట్ మనం ఎప్పుడైతే ఇనిషియల్ గేర్స్‌లో మనం పికప్ కోసం ట్రై చేసేటప్పుడు పంచిగా వినిపిస్తుంది కానీ, సో క్రూజ్ చేసేటప్పుడు పెద్దగా ఎగ్జాస్ట్ డిస్టర్బెన్స్ చేయట్లేదన్నమాట. ఈ బండిని చూసి ఈ బండి గురించి తెలుసుకోవాలని మెటిఆర్ కొనేవాళ్ళు వీడియో చూస్తున్నట్లుగా అయితే, సో ఖచ్చితంగా మీరు ఈ వెహికల్ తీసుకోవడానికి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ మెయిన్ ప్రయారిటీ వీకెండ్ రైడ్స్ అండ్ లాంగ్ రైడ్స్ అయితే మాత్రం, అండ్ అలాగే మీ పార్ట్నర్ని బ్యాక్ సైడ్ కూర్చోబెట్టుకొని ఇద్దరు కలిసి రైడ్ చేయాలని చూసినట్లుగా అయితే 350 సీసీలో చాలా మంచి డీటెయిలింగ్, అలాగే చాలా మంచి ట్రస్టింగ్ అండ్ సక్సెస్ఫుల్ జేసీబీస్ ప్లాట్‌ఫామ్ మీద రెడీ అయిన ఇంజిన్ అన్నమాట. చాలా బాగా కుదిరాయి. ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. బేస్ వేరియంట్ ఫైర్ బాల్ దగ్గర నుంచి ఇప్పుడు నేను చేస్తుంది స్టెల్లార్ మోడల్. సో దీంట్లో మనకి ఇంకా సన్‌డోవర్ ఆరెంజ్ అని చెప్పి కొత్త వేరియంట్ ఒకటి వచ్చింది. ఆ వేరియంట్ కూడా చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంది అండ్ టాప్ ఎండ్ కూడా అది. అవన్నీ మీరు ట్రై చేయొచ్చు. గ్యాస్ చూసారా, బ్యూటిఫుల్గా ఉంది కదా ప్లేస్. ఆల్మోస్ట్ నాకు తెలిసి 90 స్పీడ్లో ఉండుంటాను, 80+ మేబీ. సో చూడండి, హైవేకి ఎదురుగ్గా సో సన్సెట్ అవుతూ ఎంత బాగుందో. ఎక్సలెంట్ ఉంది కదా. ఇలాంటి ఒక ప్లేస్ మీకు కనుక దొరికితే ఖచ్చితంగా కూడా మీరు రైడ్ చేయండి. అది ఏ బండి అయినా పర్లేదు. వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ వ్యూ, ఎక్సలెంట్, చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. దట్టు మీతోటి వ్లాగ్ షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. ఎక్సలెంట్. వీలైతే నేను ఇలాంటి వ్లాగ్స్, అలాగే ఇంట్రెస్టింగ్ విషయాల గురించి, నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, అండ్ మన ఫాలోవర్స్కి అండ్ నన్ను ఇష్టంగా ఇంతవరకు తీసుకొచ్చినటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరితోటి నేను ఇలానే వ్లాగ్స్ త్రూ ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు వ్లాగ్ అని పడ్డప్పుడు మన ఛానల్ తరపు నుంచి ఆ వ్లాగ్ని మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అండ్ మ్యాక్సిమం మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ బండి గురించి కూడా మాట్లాడతాను. డిఫరెంట్ వెహికల్స్ తోటి నేను చిన్న షార్ట్ లాంగ్ రైడ్స్ అయితే చేసే ప్రయత్నం చేస్తూ మీకు వ్లాగ్స్ అందిస్తాను. వావ్, ఈ బండి 191 kgs చాలా అంటే చాలా స్టడీగా పోతుందన్నమాట. సూపర్ స్టడీ అని చెప్పొచ్చు. సో ఈ బండి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2,46,000 రూపాయల వరకు పడింది. సో కొనేవాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. గాయస్, ఇది ఈరోజు వీడియో. ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నట్లయితే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హై పాయింట్స్ ఉన్నాయి, హైప్ చేసి వెళ్ళండి. వీడియోని లైక్ చేయండి. సో మన సబ్స్క్రైబర్స్ అండ్ నా సపోర్టర్స్ ఎవరైనా ఉంటే వ్లాగ్ అని పడిందంటే మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ వస్తే ఓపెన్ చేసి చూడటానికి ట్రై చేయండి. ఇనిషియల్ డేస్లో వాటిని కొంచెం ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.